Good morning, students. So students, we have completed our first bit, tree method. Prime factors we have to write by using tree method. So next we are doing our second bit. So how to write prime factors by using division method. సో ఇక్కడ చూడండి నాన్న, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి అంటే 42ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి, 75ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని అంటే, మీరు ప్రైమ్ నెంబర్స్ని తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇవి ఎప్పుడు గుర్తుంచుకోవాలి మీరు, 2, 3, 5, 7, 11, 13, 17, 19. So these are the prime numbers. Below 20 you have to remember. So I am going to give you two examples, Nana. I have taken 42, your first question. So 42 అనేది ఏ టేబుల్లో డివైడ్ అవుతుంది చెక్ చేయండి. ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ 2. అంటే 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటి నాన్న, ఈ వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. సో అప్పుడే 2తో డివైడ్ అవుతుంది. సో 42 అనేది 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్లో కూడా డివైడ్ అవుతుంది. ఎలా అంటే ఈ డిజిట్స్ని యాడ్ చేయాలి. 4 + 2 ఏమవుతుంది, 6 అవుతుంది. 6 అని అంటే 6 3 టేబుల్లో వస్తుంది కదా, అంటే 42 అనేది 3 టేబుల్లో కూడా వస్తుంది. అంటే మీరు 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. సో ఐ హ్యావ్ టేకెన్ 2. 2 2s are 4, 2 1s are 2. అంటే 42ని 2తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చినా 21. సో ఇప్పుడు 21 ఉంది కదా, ఇప్పుడు దీన్ని దేంతో డివైడ్ చేయాలి, 2తో డివైడ్ కాదు, ఎందుకంటే దీని ప్లేస్లో 1s ప్లేస్లో 1 ఉంది. సో నెక్స్ట్ ఐ హ్యావ్ టు చెక్ 3. ఎట్లా చెక్ చేసుకోవాలి, 3తో డివైడ్ అవుతుందా లేదా అంటే 2 + 1 అంటే ఏమొచ్చింది 3. 3 ఈజ్ అంటే 2 + 1 అంటే ఈ డిజిట్స్ని రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 3 టేబుల్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 2 + 1 3, 3 టేబుల్లో ఉంది. సో ఐఎమ్ టేకింగ్ 3. సో 3తో డివైడ్ చేసిన 3 7s వాట్ ఐఎమ్ గెటింగ్ నా 21. నెక్స్ట్ వాట్ నానా, మనకు ఆన్సర్ ఏమొచ్చింది 7 వచ్చింది ఇక్కడ. సో 7 మళ్ళీ ఏ టేబుల్లో డివైడ్ అవుతుంది, 7 1s are 7. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నాన్న, 512. సో 512 ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్. సో చూడండి నాన్న, సో 512 అంటే 2 టేబుల్తో డివైడ్ అవుతుంది. సో 2తో డివైడ్ చేస్తే 256 వచ్చింది నాన్న. అగైన్ 256 ఇస్ డివిజిబుల్ బై 2. సో 2తో డివైడ్ చేస్తే 128 వచ్చింది. మళ్ళీ 128 ఈజ్ డివిజిబుల్ బై 2, వీ గాట్ 64. 2 divided by 2 32, 32 divided by 2 16 divided by 2 we got 8 divided by 2 we got 4 divided by 2 we got 2. అంటే మనకు మొత్తం అన్నీ కూడా ఏం కనబడాలి నాన్న, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే కనబడాలి. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి నాన్న, 42 అనే నెంబర్నే ప్రోడక్ట్గా రాస్తున్నాం. ఓకే, 42 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3 × 7. నెక్స్ట్ వాటినా ఇక్కడ 512కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8 9 అంటే 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 ఇట్లా 9 టైమ్స్ రాయాలి నాన్న. ఓకే, దిస్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ అనే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటి అంటే, ద కైండ్ ఆఫ్ మల్టిప్లికేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ అనదర్ ఫామ్. అంటే రిప్రజెంట్ ఏంటి అంటే ఆ మల్టిప్లికేషన్ ఇంకొక రకంగా చూపెడుతున్నాం. సో దాన్నే ఏమంటున్నాం నాన్న, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, 2 × 2 2 × 2 × 2 × 2. సో ఇక్కడ 2 ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుందో, సో ఇక్కడ మల్టిప్లై నెంబర్ ఏంటి నాన్న 2, దాన్ని బేస్గా తీసుకుంటాం. అంటే 2 అనేది ఏమవుతుంది, బేస్ అవుతుంది. సో ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది అనేటిది ఏమవుతుందన్న, ఎక్స్పోనెంట్ అవుతుంది. సో ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది, 1 2 3 4 5 అంటే 2⁵ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఏ నెంబర్ మల్టిప్లై అవుతుంది, 3. సో 3 అనేది బేస్ అవుతుంది. ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది అనేటిది పవర్ అవుతుంది. పవర్ ఆర్ యూ కెన్ సే వాట్ అంటే ఎక్స్పోనెంట్. 1 2 3 4 టైమ్స్ ఇట్ ఈస్ మల్టిప్లైయింగ్. సో 3⁴. ఇక్కడ ఏ నెంబర్ మల్టిప్లై అవుతుంది, 5 అవుతుంది.
సో 5 ఈజ్ బేస్. ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది? 1 2 3 4 5 6. సో అదేమవుతుంది? ఎక్స్పోనెంట్ అవుతుంది. అంటే 6 ఈజ్ ఎక్స్పోనెంట్, 5 ఈజ్ వాట్ నాన్న? బేస్. సో ఇక్కడ చూడండి నాన్న, దీన్ని ఎలా చదువుతాము అంటే హౌ వీ విల్ రీడ్ అని అంటే, సో 2 3 5 ఆర్ కాల్డ్ బేసెస్ యాజ్ ఐ టోల్డ్ యూ. సో ఇక్కడ చూడండి 5 2 3 5ని బేసెస్ అన్నాము, 5 4 6ని ఎక్స్పోనెంట్స్ అన్నాము. ఎక్స్పోనెంట్స్ అని అంటే హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ మల్టిప్లయింగ్ ఇట్ సెల్ఫ్ అని అంటే ఎన్నిసార్లు ఆ నెంబర్ మల్టిప్లై అవుతుంది దానితో అనేది చెప్పేది ఏంటి దానా? ఎక్స్పోనెంట్. దాన్ని ఇండెక్స్ అని కూడా అంటాం. సో దీన్ని ఎట్లా చదువుతామంటే, సో ఇది ఇప్పుడు ఇది 2 to the power of 5 అది ఇక్కడ రాసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఇచ్చారు. దాన్ని ఎలా చదువుతామంటే 2 to the power of 5, 2 to the power of 5, 3 to the power of 5, 5 to the power of 5, సారీ 5 to the power of 2, ఆర్ యూ కెన్ సే వాట్ అన్న 5 స్క్వేర్ అనొచ్చు. అంటే పవర్ 2 ఉంటే దాన్ని స్క్వేర్ అనొచ్చు. సో నెక్స్ట్ ఏంటిదన్నా 5 to the power of 3. సో పవర్ ఆఫ్ 3 ఉంటే మనం దాన్ని క్యూబ్ అని అనొచ్చు. ఓకే, సో అట్లా మనము కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి అన్న 2 to the power of 3 అని అంటే మల్టిప్లై అయ్యే నెంబర్ ఏంటిది? 2. ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది? ఎక్స్పోనెంట్ చెప్తుంది. అంటే 3 times, 2 into 2 into 2. సో మల్టిప్లై అయ్యే నెంబర్ ఏంటిది? 3. ఓకే, ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది? 2 times, అంటే 3 into 3. సో ఇక్కడ మల్టిప్లై అయ్యే నెంబర్ ఏంటి? 5. ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది? 1 2 3 4, అంటే 5 to the power of 4. ఇక్కడ మల్టిప్లై అయ్యే నెంబర్ ఏంటిది? ఏ. ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది? 3 times, అంటే a to the power of 3. 100 అంటే దట్ కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? 10 into 10 కదా. 10 ఎన్నిసార్లు మల్టిప్లై అయ్యే నెంబర్ ఏంటి? 10. ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది? 2 times, సో 10 to the power of 2. సో అట్లా మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూడండి అన్న. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 into 4 ఉందనుకోండి. ఇక్కడ మల్టిప్లై అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో, అంటే మనకు కనబడే నెంబర్ ఏదైతే ఉందో అదేమవుతుంది అన్న? బేస్ అవుతుంది. దీన్ని బేస్ అంటాము. సో ఇంటూ 4 ఇంకొకటి తీసుకుంటున్నాను. సో ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది అంటే ఎన్నిసార్లు ఆ నెంబర్ వస్తుంది? 1 2 3 4 5. సో కౌంట్ చేసి ఇది మీద రాయాలి. సో ఇదేమవుతుంది నాన్న? దీన్ని మనము ఎక్స్పోనెంట్ కానీ ఇండెక్స్ కానీ అంటాము. సో దీన్ని ఎలా చదువుతాము? 4 to the power of 5 ఇలా చదువుతాము. ఓకేనా బేటా? రైట్. సో నవ్ యూ హ్యావ్ టు డూ వాట్ నానా? ఆల్ దీస్ బిట్స్ రిమైనింగ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు డూ యాజ్ హోంవర్క్ ఇన్ ద సెకండ్ బిట్. మీకు ఆల్రెడీ ఈ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు డూ హోంవర్క్. ఓకే.